కనుమరుగయ్యాయి. హిందీని స్వీకరించిన 7 భాషలు కనుమరుగయ్యాయని తమిళనాడు ముందే మేల్కొని ఉద్యమిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. త్రిభాషా విధానాన్ని తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణాలు ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ కార్యకర్తలకు రాసిన బహిరంగ లేఖలో వెల్లడించారు. తమిళ సంస్కృతిని నాశనం చేయాలని భావించి సంస్కృతం, హిందీ భాషల ద్వారా ఆర్య సంస్కృతిని రుద్దేందుకు ఎవరు ప్రయత్నించి దానికి తమిళ నేలపై చోట్లేదన్నారు. ఓ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలని దాని సంస్కృతిని చేతుల్లోకి తీసుకోవడం, భాషను నాశనం చేయడం ఉత్తమ మార్గమని ఇటీవల ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు మరువలేమని తెలిపారు. హిందీని స్వీకరించిన బీహార్ ప్రజలు క్రమేణా తమ మాతృభాష మైథిలిని మర్చిపోయారని, ప్రస్తుతం చైతన్యంతో మాతృభాష రక్షణకు పూనుకున్నారని పేర్కొన్నారు. అందరూ భావిస్తున్న ఉత్తరప్రదేశ్ మాతృభాష హిందీ కాదని బ్రజ్ భాష అని తెలిపారు. హిందీ, సంస్కృతం భాషల దాడితో గత శతాబ్ద కాలంలో 25కి పైగా మాతృభాషలు నాశనం అయ్యాయని పేర్కొన్నారు. ద్రవిడ ఉద్యమం కలిగించిన అవగాహన, వరుస పోరాటాల కారణంగా తమ మాతృభాష తమిళం సురక్షితమై తమిళ సంస్కృతి ఔన్నత్యం సుస్థిరంగా నిలిచిందని వెల్లడించారు. దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ద్వారా హిందీ, సంస్కృత భాషలను రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే, ఇప్పుడు తమిళం చదవద్దని తమిళ మీడియం రద్దు చేయమని ఎవడని చెప్పాడా? హిందీ కూడా చదవరా అన్నాడు. ఇంగ్లీష్ చదివిస్తారట, హిందీ చదివిస్తే మాత్రం తప్పట. అంతర్జాతీయ భాషలు ఉండాలట, జాతీయ భాష మాత్రం ఉండకూడదట. తమిళ ఒక్కటి మాత్రం తమిళ్ని ఏదో తీసేస్తున్నట్టుగా నాటకాలు ఆడతాడనమాట. ఇలాంటి నాటకాల వాళ్ళే ప్రస్తుతానికి ప్రజలకు కావాల్సి వస్తుంది. ఈవెన్ ఇట్లాంటిది హైలైట్ చేయడం ద్వారా ఇలాంటిది రెచ్చగొట్టేటటువంటి వార్తలకి మీడియా కూడా ప్రోత్సహిస్తుంది. లేకపోతే